22 to 25. 22 నుంచి 25వ వచనం వరకు మనం చదువుకుందాం. Gospel according to Luke chapter 8 verse 22 to 25. లూకా సువార్త 8వ అధ్యాయము 22 నుంచి 25 వరకు. Now it came to pass on a certain day that he went into a ship with his disciples, and he said unto them, Let us go over unto the other side of the lake. And they launched forth. But as they sailed, he fell asleep. And there came down a storm of wind on the lake, and they were filled with water, and were in jeopardy. And they came to him, and awoke him, saying, Master, Master, we perish. Then he arose and rebuked the wind, and the raging of the water, and they ceased, and there was a calm. And he said unto them, Where is your faith? And they being afraid wondered, saying one to another, What manner of man is this? For he commanded even the winds and water, and they obey him. లూకా సువార్త 8వ అధ్యాయం 22 నుంచి 25 వరకు. మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అందరికీ పోదమని వారితో చెప్పగా వారు ఆ దోణిని త్రోసి బయలుదేరి వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించాను. అంతలో గాలివాన సరస్సు మీదికి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. కనుక ఆయన ఎద్దకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణగి నిమ్మడమాయి. అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. అయితే వారు భయపడి ఈయన గాలికి నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరు అని ఒకరితో ఒకరు చెప్పుకొని ఆశ్చర్యపడిరి. May the good Lord bless the reading of his holy word. మన మంచి ప్రభు చదవబడిన లేఖనాలు మన కొరకై దీవించును గాక. At the close of this meeting, the prayer in my heart is that the same exclamation should come out of every brother and sister what we have read in chapter 8 and verse 25. What manner of man is this? Even the winds and water hear him. ఈ కూడిక అయిన తర్వాత మనమందరం కూడా ఈయన ఎవరు, గాలికి నీళ్లకు ఆజ్ఞాపించగా లోబడుచున్నవే అని ఆశ్చర్యపోయే అనుభవంలో నుంచి మనం ఈ కూడికలోంచి బయటికి వెళ్ళాలి. అది నా ప్రార్థన. We can give title to our message. కాబట్టి ఈ ప్రసంగానికి ఉన్నటువంటి పేరు ఏమిటి అంటే The means for our Christian life. మన క్రైస్తవ జీవితం గురించిన మన క్రైస్తవ జీవితం నుంచి బయటికి వచ్చే ఫలము లేదా దాని యొక్క ఫలము ఏమిటి? It's given in verse 25 itself. 25లోనే ఉంది. And he said unto them, Where is your faith? నీ విశ్వాసం ఎక్కడా? For Bible says, without faith it is impossible to please God. బైబిల్ ఏం చెప్తుంది అంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. For whosoever would draw near to God must believe that he exists and rewards to them who seek him. ఆయన ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో ఆయన యందు విశ్వాసం ఉంచాలి అనే మాటలు మనం చదువుతున్నాం. The means of our Christian life. మన క్రైస్తవ జీవితము యొక్క ఫలితం లేదా దాని నుంచి బయటకు వచ్చే ఫలం ఏమిటి? This is the fourth message we are listening. నేను మీకు 4వ సందేశాన్ని అందిస్తున్నాను. Meaning of our Christian life. క్రైస్తవ జీవితం యొక్క అర్థాన్ని మనం చూసాం. Manner of our Christian life. క్రైస్తవ జీవితం ఎలా జీవించాలో పద్ధతిని మనం The చూసాం. most important thing in our Christian life. క్రైస్తవ జీవితంలో అతి ప్రాముఖ్యమైన సంగతిని మనం చూసాం. And now the means for our Christian ఇప్పుడు మన life. క్రైస్తవ జీవితం యొక్క ఉద్దేశం దాని వల్ల కలిగే ఫలితం ఏమిటో మనం చూస్తాం. Dear brother and sister, సాధన dear brother and sister, ప్రియమైన సోదరీ సోదరులారా, this is such a profound portion of the scripture. ఇది లేఖనాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి భాగం ఇది. And I am really standing with much prayer and trembling before the నేను Lord. ప్రార్థనతో వణుకుతో నేను మీ ఎదురుగా నిలవబడ్డాను. That the Spirit of God might touch every brother and sister this ఈ evening. సాయంకాల వేళ పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ తాకును గాక. Because this gospel of Luke is known as the gospel of peace. ఈ లూకా సువార్త ఇది సమాధాన సువార్త అని చెప్పబడింది. Because when you open the
this gospel in chapter 2 and verse 14 we ఈ read. సువార్త ఆరంభంలో 2వ అధ్యాయంలో మనం ఇలా చూస్తాం. In Luke 2 and verse 14 we have the message of peace. 2:14లో సమాధాన సువార్త. Glory to God in the highest, and on earth peace, goodwill toward men. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. Gospel of Luke is the gospel of peace. లూకా సువార్త సమాధాన సువార్త. It commences with the message of peace. ఈ లూకా సువార్త మనకి సమాధానాన్ని ప్రకటిస్తుంది. It also concludes with the blessings of peace. అంతే మాత్రమే, ప్రారంభం మాత్రమే కాదు, ముగింపు కూడా సమాధానపు ఆశీర్వాదాలతో. You can see in chapter 24 and verse 36. 24వ అధ్యాయము 36వ వచనములో మనం చూస్తాం. And as they thus spake, Jesus himself stood in the midst of them and saith unto them, Peace be unto you. వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి, మీకు సమాధానమవును గాక అని వారితో అనిను. And the Lord reveals the secret of, or the basis of that peace in chapter 24 itself and in verse 39. 24వ అధ్యాయం 39వ వచనములో పైన చెప్పబడిన ఆ సమాధానం యొక్క రహస్యం ఏమిటో ప్రభువు వారు Because he వివరిస్తున్నారు. has shown to them, Behold my hands and my feet, that it is I myself. Handle me and see, for a spirit hath not flesh and bones, as ye see me have. 39లో నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూస్తున్న ఎముకలు మాంసము బోధమునకుండవని చెప్పి. This is a beautiful gospel. ఇది రమ్యమైన సువార్త, A gospel of peace. సమాధాన సువార్త. Commences with the message of peace. సువార్త ఆరంభంలో కనబడుతుంది, Concludes with the blessings of peace. ముగింపులో సువార్త యొక్క ఆశీర్వాదం కనబడుతుంది. And the basis of all peace is shown to the disciples are the wounds of the Lord Jesus on the cross of ఈ Calvary. సమాధానముకంతటికి ఉన్నటువంటి ఆధారము యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క గాయములు. And that's why we have turned to chapter 8 this evening. అందుకనే ఈ సాయంకాలం వేళ లూకా సువార్త 8వ అధ్యాయాన్ని మనం చూసాం. When you study this chapter 8 of Luke's gospel, 8వ అధ్యాయాన్ని మనం చదివినప్పుడు it by itself divides into two sections. ఇది 2 భాగాలుగా విభజించవచ్చు. And that's the ministry of the Lord Jesus. యేసు ప్రభు వారి యొక్క పరిచర్య. You can read in verse 1 itself. మొదటి వచనంలోనే మనం చూడవచ్చు. And it came to pass afterward that he went throughout every city and village, now underlined, preaching and showing the glad tidings of the kingdom of God. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోని ప్రతి గ్రామంలోని సంచారం చేయుచుండగా అనే మాటలు మనం చూస్తున్నాం. There are two things the Lord was prominently doing in his ministry. ప్రభు తన పరిచర్యలో ప్రాముఖ్యంగా జరిగించిన 2 సంగతులు. One, he was preaching. ఒకటి ఆయన బోధిస్తూ వచ్చాడు. Another, he was showing what he was preaching. రెండవది ఏ బోధ అయితే ఆయన చేశాడో దాన్ని వారి మధ్య జీవించి చూపించాడు. And that's what is happening in this chapter itself. అదే 8వ అధ్యాయంలో కూడా జరిగింది. What the Lord preaches, the Lord practices. ప్రభు దేన్నైతే బోధించాడో దాన్ని వారి మధ్య జరిగించాడు. Those of us who say that we follow the Lord, మేము ప్రభువుని అనుసరిస్తున్నామని చెప్పేవాళ్ళు, the Lord expects the same thing from our life. మన జీవితాల నుంచి కూడా ప్రభు అదే ఆశిస్తూ ఉన్నాడు. What we preach, we must practice. దేన్ని మనం బోధిస్తున్నామో దాన్ని మనం అనుసరించాల్సిన వారమై ఉన్నాం. Are you not surprised these days? ఈ రోజుల్లో ఆశ్చర్యం అవటం లేదా? There is so much of preaching and teaching. ఎంతో ప్రసంగాలు, ఎంతో బోధ మనకి వినబడుతుంది. But my question is, where is the transformation? Where is the changing? నా ప్రశ్న ఏమిటంటే, ఏది మార్పు ఎక్కడ కనబడుతుంది? You say a half verse and the believers will complete the next నేటి half. దినాల్లో వచనం సగం చెప్తే మిగతాది విశ్వాసులు చెప్పేయగలరు. The Bible is as if stored in our heart and mind. ఆ బైబిల్ గ్రంథం అంతా కూడా మనసులో అది స్టోర్ చేయబడింది. But where it is seen in the practical life of the అయితే believer. విశ్వాస యొక్క అనుదిన జీవితంలో దాని అభ్యాసం ఏది? Dear brother and sister, ప్రియమైన సోదరి సోదరుడా, the example of the Lord is before us. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన మధ్య మాదిరిగా And కనబడుతున్నారు. that's why Apostle John says, అందుకే అపోస్తలుడైన యోహాను అన్నాడు, if you say you abide in him, you ought to walk in the way in which he walked. ఎవడైనా ఆయన యందు నిలిచి ఉన్నాము అని చెప్తే ఆయన ఎలా నడిచాడో అలా నడవాలి అన్నాడు. Maybe know little truth from the Bible, కొంచెమే సత్యం మనం ఎరిగి ఉండవచ్చేమో, but may that be seen in our practical life today. ఎరిగిన కొంచెమే అయినా అది మన అనుదిన జీవితంలో కనబడాలి. Because you and I are accountable for every truth
First of all, that is taught or preached by the preacher or teacher. ఒక బోధకుడు ద్వారా మనం పొందే బోధ సత్యం ఏదైతే ఉంటుందో ఆ దాని గురించి మనం లెక్క చెప్పాలి. The first judgment is for the teacher. ఆ మొదటి యొక్క తీర్పు బోధించేవానికి. And then it is for the hearer also. తర్వాత వినేవానికి కూడా చెప్పబడిన వాక్యాన్ని గురించినటువంటి బాధ్యత. Thank God for the blessings of the ministry of God's word. దేవుని వాక్య పరిచర్య జరగడాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. And especially in the assemblies of brethren, it is flowing water. అసలు బ్రదరన్ అసెంబ్లీస్ లో వాక్యము నీళ్ళవలే పారుతూ ఉంది. But the example of the Lord is before us. అయితే ప్రభు వారి మాదిరి మన మధ్య ఉంది. He was preaching. ఆయన బోధిస్తూ వచ్చాడు. But he was showing what he was అదే preaching. సమయంలో దాని ప్రకారం ఆయన జీవిస్తూ And వచ్చాడు. that's the beauty of our Lord Jesus. అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సౌందర్యం. So when you read this chapter 8 of Luke's Gospel, లూకా సువార్త 8వ అధ్యాయాన్ని మనం చదివినప్పుడు you will do good in noticing that first 18 verses the Lord is preaching. మొదటి 18 వచనాల్లో బోధిస్తున్న ప్రభు మనకు కనబడతాడు. But from verses 19 to 56 he is performing. 19 నుంచి ఆఖరి వచనం వరకు కూడా 56 వరకు ఆయన కార్యములు జరిగిస్తూ తన అద్భుతాలు And చేశాడు. out of what he is performing or doing or showing, we have just read one incident with the life of the disciples. ఆయన జరిగించిన అనేకమైన కార్యాలు ఉన్నాయి. వాటిలో శిష్యుల దగ్గర చేసిన ఒక సంఘటన మనం And చదువుతున్నాం. how needful that is for you and for me. మనందరికీ ఈ సంగతి ఎంతో అవసరమై ఉంది. Because when you read from verses 22 onward, 26వ వచనం నుంచి మీరు చదివినట్లయితే you notice there are 4 winds mentioned. అక్కడ 4 రకాలైన గాలులు ప్రస్తావించబడ్డాయి. First of all, the storm of wind. ఒకటి తుఫాను యొక్క గాలి. There are 4 storms mentioned there. 4 రకాలైన తుఫానులు చెప్పబడ్డాయి. Number 1, the storm of wind. మొదటిది గాలి వలన కలిగిన తుఫాను. From verses 22 to 25. 22 నుంచి 25 వరకు. Then when you read from verse 26 to 39, తర్వాత 26 నుంచి 39 వరకు we call it a storm of mind. తర్వాత మనసులో రేగిన తుఫాను మనం చూస్తాం. Then from verses 43 to 48, తర్వాత 43 నుంచి 48 వరకు you have the third storm mentioned. ఇక్కడ 3వ తుఫాను కనబడతా ఉంది. Let us call it a storm of sickness. ఇది రోగము అనబడిన తుఫాను, బలహీనత. A storm in the body. అది శరీరంలో ఉన్నటువంటి తుఫాను. First of all, మొదటిగా storm of wind. గాలి వలన కలిగిన తుఫాను. Secondly, రెండవది storm of mind. మనసులో ఉన్న తుఫాను. Thirdly, మూడవది storm of body. రోగము శరీరంలో ఉన్న తుఫాను. And fourthly, నాలుగవది when you read from verses 49 to 56, 49 నుంచి 56 వరకు మనం చదివితే storm of death. మరణము అనే తుఫాను కనబడుతుంది. There are 4 storms we notice here. 4 రకాలైన తుఫానులను మనము గమనిస్తాం. Dear brother and sister, ప్రియమైన సోదరుడా సోదరి, as a student of the scripture, లేఖనాల విద్యార్థిగా you and I should know నీవు నేను that తెలుసుకోవాల్సిందే every biblical account in the Gospels సువార్తలో రాయబడిన ప్రతి సంఘటన we can study in 3 ways. 3 విధాలుగా మనము ధ్యానం చేయవచ్చు. Number 1, the historical way. ఒకటి చరిత్రాత్మకమైన పద్ధతి. What really happened with the disciples and the Lord Jesus. యేసు ప్రభు వారు శిష్యులు వారు ఉన్నప్పుడు ఏం జరిగింది అనే చరిత్ర పరంగా మనం చూడవచ్చు. We can study it historically. అది చారిత్రకమైన సంఘటనగా చూడవచ్చు. Same thing we can study it prophetically. రెండవది ప్రవచనాత్మకంగా కూడా మనం చూడవచ్చు. So by reading this incident we look backward. మనము ఈ సంఘటన చదువుతుండగా ఒకసారి వెనక వైపు మనం But చూడవచ్చు. by reading that we also look అదే forward. సమయంలో ఈ వచనాలు చదువుతుండగా జరగబోయే ముందు వైపు కూడా మనం చూడవచ్చు. So there is a historical lesson, అది వెనక చూసినప్పుడు చారిత్రకమైన పాఠం, there is a prophetical lesson, రెండోది అది ప్రవచనాత్మకమైన పాఠం. but at the same time అదే సమయంలో there is a practical lesson. అనుభవానికి సంబంధించిన పాఠం. And what we are going to do now is ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే to glean some practical lesson from this. అనుభవాన్ని మనం నేర్చుకోవడం కొరకై But before we turn to that, ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళే ముందు I wish at least to give a taste of that prophetical meaning mentioned there. అక్కడ ఉన్నటువంటి ప్రవచనాత్మకమైనటువంటి సంగతి ఏమిటో రుచి చూపిస్తాను. You notice in chapter 8 verse 22 to 25, 22 నుంచి 25
వరకు మనం చదివిన భాగంలో the storm of wind. అక్కడ గాలి తుఫాన్, Remember, that comes suddenly. అది అకస్మాత్తుగా వచ్చిన తుఫాన్. That speaks about the circumstances of our life. అది మన జీవితంలో జరిగే సంఘటనలకు పోలిక. Suddenly the circumstances change in our life. ఒకేసారి మన జీవితంలో పరిస్థితులు మారిపోతాయి. And it disturbs the whole peace in our Christian మన life. క్రైస్తవ జీవితంలో ఉన్న మొత్తము సమాధానాన్ని అవి గందరగోళపరుస్తాయి. When you read the storm of mind, ఆ మానసికమైనటువంటి తుఫాను అని చదివినప్పుడు you will find there is one man in Gadareans. గదరేలో ఒక వ్యక్తి కనబడుతున్నాడు. What a horrible condition he was living in. అతడు ఎంత భయంకరమైన స్థితిలో నివాసం ఉంటున్నాడు. But because the Lord came to this disciples, ప్రభు శిష్యులతో ఆయన వచ్చినప్పుడు and he calmed the winds and water. ఆయన గాలిని ఆ సముద్రాన్ని నిమడం చేశాడు. So he came to the man in Gadareans, అలాగున గదరియా దేశం చేరారు. and what was not possible for him, the Lord made it possible. వారికి సాధ్యం కాని దాన్ని ప్రభు వారి ఎదుట సాధ్యము చేశాడు. When you read about the third storm, మూడవ తుఫాను మనం చూస్తాం. and that we find about the storm of body, అది శరీరంలో ఉన్న తుఫాను అని మనం చూస్తాం. the woman suffering with the issue of blood for 12 years. 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ కనబడతా ఉంది. Oh, the storms that comes in our life because of sickness. మన జీవితంలో రోగం వచ్చినప్పుడు కలిగే తుఫానులు ఇవి. Storms because of circumstances. పరిస్థితులను బట్టి వచ్చే తుఫానులు. Storms because of discouragement. ఆ నిరుత్సాహం వల్ల కలిగే తుఫానులు. Storms because of sickness in our body. రోగం వలన విశ్వాస జీవితంలో వచ్చే Which is తుఫానులు. the fourth one. ఇప్పుడు నాలుగవది ఏమిటి? You come to the house of Jairus, యాయీరు ఇంటికి వస్తే and you see there is a death and bereavement. అక్కడ మరణము దుఃఖము కనబడుతుంది. And that storm has come into that family. ఆ తుఫాను మరణమనే తుఫాను ఆ ఇంటి మీద కొట్టింది. What did the Lord do in all these four situations? ఇప్పుడు ఈ నాలుగు సందర్భాల్లో ప్రభువారు ఏం చేశారు? He brought a great calm and wonderful ఈ peace. నాలుగు తుఫానుల్లో కూడా గొప్ప నెమ్మదిని ప్రభువారు తీసుకుని I వచ్చారు. don't know what storms are you passing through in your ఈ life today. సమయంలో నువ్వు ఎలాంటి తుఫాను గుండా నువ్వు వెళ్తున్నావో నాకు తెలియదు. Many a time we are not able to proceed ahead in our Christian life. కొన్నిసార్లు క్రైస్తవ జీవితంలో సాగలేని తుఫానులు ఉన్నాయి. So many are stuck with various kinds of storms in their life. రకరకాల తుఫానుల్లో చాలా మంది చిక్కుకుపోయారు. Now whatever it may be in your life, నీ జీవితంలో ఎట్టి తుఫాను అయినా, it may be now or it may come tomorrow. ఇప్పుడైనా లేకపోతే రేపు ఎదురయ్యే తుఫాను As అయినా, a child of God, దేవుని బిడ్డగా when we look at the Lord Jesus ప్రభువైన యేసు క్రీస్తును మనం చూసినప్పుడు and know for ourselves what manner of man is ఆయన he, చూడగానే ఈయన ఎవరు? he brings a great calm and peace in our life. గొప్ప సమాధానాన్ని నెమ్మదిని తీసుకురాగలిగిన ఈయన ఎవరు? My dear brother and sister, ప్రియమైన సోదరుడా సోదరి, don't be discouraged in your Christian ఈ life, క్రైస్తవ జీవితంలో నిరుత్సాహపడవద్దు. because we have Christ మనకు క్రీస్తు ఉన్నాడు. who is able to help us in every situation of ప్రతి our life. సందర్భంలో మనకు సహాయం చేయగలిగిన సమర్థుడు ఆయన. What is the need of the hour? కాబట్టి ఈ సమయంలో నీ అవసరం ఏమిటి? What was needful for each of these situations here? ఇలాంటి పరిస్థితుల మధ్య అవసరమైనది ఏమిటి? The Lord was looking for faith. ప్రభు విశ్వాసం కొరకై The చూస్తాడు. Lord was asking about the faith. ప్రభు విశ్వాసం ఏది అని అడుగుతాడు. Today we call ourselves Vishwasi. మనం ఈ రోజుల్లో విశ్వాసులము అని చెప్పుకుంటాం. You know what's wrong with the Vishwasi ఈ today? రోజుల్లో విశ్వాసం అంటాం కానీ సమస్య ఏమిటి? Only the first letter of Vishwasi is taken off. ఆ విశ్వాసం లేదు అంతే, వి లేదు అంతే, Vishwasi de V ledu. ఆ వి లేదు. So what is remaining? ఇంకేం మిగిలింది? If the Vishwasi's V is gone, వి విశ్వాసిలో వి వెళ్ళిపోతే what is left there? ఇంకేం మిగిలింది? Only Shwasi. శ్వాసి, Only Shwasi. శ్వాసి. That should not really happen. అది నిజంగా జరగడం లేదు. And notice in these portions of ఈ scripture, భాగంలో మీరు చూస్తే my question to the Lord was, నా ప్రశ్న ఏమిటి అంటే, as I was reading the ఈ Bible, వాక్యాన్ని నేను చదువుతుండగా ప్రభువుని అడిగింది ఏమిటి my అంటే, Lord, నా ప్రభు, why did you go through the experience of storms with the disciples? నా ప్రభువా శిష్యులతో కూడా ఈ తుఫాను అనుభవంలో నీవు కూడా ఎందుకు వెళ్ళా? Why did he go with that experience? అలాంటి అనుభవంలోకి నీవు కూడా ఎందుకు వెళ్ళా? You know why he went? ఎందుకు ఆయన వెళ్ళాడో తెలుసా? He went through the experience of storm just to meet one man in Gadareans. గదరేలో ఒక వ్యక్తిని కలుసుకోవడం కొరకై ఈ తుఫాను గుండా ఆయన వెళ్ళాల్సి What a వచ్చింది. great application that is for me. మన కొరకై నా కొరకై ఎంత గొప్ప అనువర్తనం ఇది. Why the Christ of God went through the experience of storms of Calvary. దేవుడైన క్రీస్తు
క్రీస్తు ప్రభువారు ఆ కల్వరి తుఫాను గుండా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? Greatest of all storms in life. అన్ని తుఫాను కంటే గొప్ప కల్వరి తుఫాను అది. Just to reach one sinner like you and me. ఒక్క పాపి, నీవు నాలాంటి ఒక్క పాపిని రక్షించడం కొరకు. Praise God for that. దాని విషయమై దేవునికి స్తోత్రం Christ కలుగును went గాక. through Calvary that he might reach you and me. ఆయన కల్వరి మట్టుకు నిన్ను నన్ను చేరుకోవడం కొరకై And వెళ్ళాడు. if you say he has reached you, ఆయన నిన్ను చేరాడు అని నువ్వు చెప్తే, has that change or the evidence of that change is seen in your ఆయన life? నిన్ను చేరాడు అని చెప్పడానికి నీలో ఎలాంటి మార్పు ఆయన చూడగలడా? Because when Christ went through this storm of wind with the disciples, శిష్యులతో పాటు ఈ గాలి తుఫాను గుండా ప్రభువారు వెళ్ళినప్పుడు I met that one man in Gadarian. ఎదరేలో ఒక్కడి కోసమే ఇంత తుఫాను దాటి వెళ్ళినప్పుడు Did you notice what was the condition of that man? ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఏమిటో మీరు గమనించారా? Look at verse 27. 27వ వచనాన్ని మీరు And చూడండి. when he went forth to the land, there met him out of the city a certain man which had devils long time, and wear no clothes, neither abode in any house, but in the tombs. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకి ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక సమాధుల్లోనే కాని ఇంటిలో ఉండువాడు కాడు. That speaks about our condition. ఇది మన యొక్క స్థితిని గురించి చెప్తున్న వచనాలు. They that are not the sons of God are the sons of the devil. అక్కడ దేవుని కుమారులు కాదు, వాళ్ళు అపవిత్రాత్మ సంబంధమైనటువంటి వాళ్ళుగా You and కనబడుతున్నారు. I were like that. మనం కూడా అలా ఉన్నటువంటి వాళ్ళమే. Ye were of your father the devil. మీ తండ్రి కూడా అపవాదే. John 8:44 says that. యోహాను సువార్త 8:44లో చెప్పాడు. This was our condition. ఇది మన యొక్క స్థితి. Helpless, నిస్సహాయులం, homeless, ఇంటి ఇల్లు లేని వాళ్ళ, and in his life there is no hope also. ఎలాంటి నిరీక్షణ లేనటువంటి వారం. Helpless, hopeless, homeless. మనము ఇల్లు లేనటువంటి వారం, నిస్సహాయులం, అలాగే నిరీక్షణ లేనటువంటి That వారం, was నివాసం లేనటువంటి that వారం. was condition of every person born in this ఈ world. లోకములో పుట్టే ప్రతి వారి యొక్క అసలు వాస్తవికమైన స్థితి ఇదే. But when Christ reached this man, అయితే ఇలాంటి వ్యక్తిని క్రీస్తు కలుసుకున్నాక they tried to change him. అయితే They tried to వాళ్ళు change him. మార్చడానికి ప్రయత్నం They చేశారు. tried to tame him. వాళ్ళు అతన్ని బంధించారు, They tried to control him. అతన్ని లోబర్చుకోవాలని చూశారు. But he was out of change and control. ఎలాంటి మార్పు లేదు, ఎవడు వాడిని సాధు చేయలేకపోయాడు. But when the Lord met him, అయితే ప్రభు వారిని కలిసినప్పుడు, when the Lord changed him, ప్రభు అతన్ని మార్చినప్పుడు I notice at least there is threefold change in this man. 3 రకాలైన మార్పులు అతనిలో నాకు కనబడ్డాయి. And that is a question for you and for me. ఇది ఈ రోజున మనకి ప్రశ్నగా If Christ ఇవ్వబడింది. went through the storm of Calvary కల్వరి శ్రమల గుండా క్రీస్తు వెళ్ళగలిగినట్లయితే, and reach a person like me, అలాంటి వాడిని ఆయన చేరుకుంటే, do I show those 3 evidences of change in my life? నా జీవితంలో కూడా ఇలాంటి 3 మార్పుకు సంబంధించిన రుజువులు What are those 3 కనబడుతున్నాయా? changes? ఏంటి ఆ 3 You మార్పులు? can read it in verse 35. 35వ వచనములో మనం చూస్తాం. Compare verse 27 with verse 35. 27వ వచనము 35వ వచనం పోల్చి చూడండి. And read there. అక్కడ ఏం చదువుతామంటే, And they went out to see what was done, and came to Jesus and found the man out of whom the devils were departed. Now underline, number 1, sitting at the feet of Jesus. Number 2, clothed. And number 3, and in his right mind, and they were afraid. మనం 35లో జనులు జరిగిన దాన్ని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, దయములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై యేసు పాదముల మీద కూర్చుని చూచి భయపడరి. There is a threefold change in this man. 3 రకాలైనటువంటి మార్పు కనబడతా ఉంది. Number 1, he is right Godward. ఒకటి, అతడు దేవుని విషయంలో సరి చేయబడ్డాడు. Because we find him sitting at the feet of the Lord. ఎందుకంటే ఇప్పుడు వాడు వచ్చి యేసు పాదాల దగ్గర ఉన్నాడు. Secondly, he is right manward. రెండవది, తన యొక్క తోటి మానవులతో అతడు సరి చేయబడ్డాడు. We notice him wearing clothes. ఎందుకంటే అతడు బట్టలు కట్టుకున్నాడు. Thirdly, he was right self-word. ఇప్పుడు మూడోది, తనతో తాను సరి చేయబడ్డాడు. He was in his right mind. స్వస్థ చిత్తుడై మంచి మనసు కలిగిన వాడై. My dear brother and sister, ప్రియమైన
ప్రియమైన సోదరి The సోదరులారా, evidence of our Christian life is, మన క్రైస్తవ జీవితం యొక్క రుజువు ఏమిటి అంటే, am I right, Godward? నేను దేవుని పట్ల సరిగా ఉన్నానా? Now we were hearing about all great men of faith. ఆ విశ్వాస వీరుల గురించి ఇంతవరకు మనం వింటూ వచ్చాం. If the Lord looks into your life and my life, నీ జీవితాన్ని నా జీవితాన్ని ప్రభు చూస్తే is he really happy or ఈ satisfied? సమయంలో ఆయన సంతోషంగా తృప్తి కలిగి ఉన్నాడా? Can he find that change in our మన life? జీవితంలో అట్టి మార్పును ఆయన కనుగొనగలడా? First of all, right Godward, దేవునితో సమాధాన పడాలి. and then right manward, రెండవది తోటి మానవులతో సరైన సంబంధం కలిగి and ఉండాలి. right selfward. మూడవది మన మనసుతో మనము స్వస్థ చిత్తులమై ఉండాలి. What does your conscience say to you? ఇప్పుడు నీ మనసు నీతో ఏం చెప్తుంది? You know about yourself by yourself. నీ గురించి నీకే నీ ద్వారా తెలుస్తుంది. You know what kind of believer you are by yourself. నీవు ఎలాంటి విశ్వాసమో నీ మనసే చెప్తుంది. Is your spirit accusing you? ఇప్పుడు నీ మనస్సాక్షి నిన్ను నీ మీద ఆరోపణ చేస్తుందా? Reminding you of something which is not right in your life? నీ జీవితంలో ఏదో సరిగా లేదని నీ మనసు నీకు చెప్తుందా? Right inward, లోపల సరిగా ఉండడం, not right outward. బయటికేమో సరిగా లేకపోవడం. Are your relationship with one another, ఒకరితో ఒకరు సరైన సంబంధం కలిగి ఉండడం, within the house, ఇంటిలో, within the family, కుటుంబంలో, within the relationship, సంబంధాల మధ్య are they right? అన్ని సరిగా ఉన్నాయా? You have to answer that question to ఆ God. ప్రశ్నకు దేవునికి నీవు సమాధానం చెప్పాలి. If we are right Godward, దేవునితో మనము సరిగా ఉంటే we shall be right manward, తోటి మానవులతో కూడా సరిగా ఉండాలి. and we shall be right selfward. మనము మన మనస్సాక్షి ఆరోపణ లేకుండా That's a great మనము change. సరిగా ఉండాలి. That's a great change we notice here. అది మనము నేర్చుకునే గొప్ప మార్పు. As you continue to look into this chapter, మనము ఈ అధ్యాయంలోనికి ఇంకా చూస్తూ ఉంటే, did you notice there are another two incidents mentioned? ఇక్కడ ప్రస్తావించబడిన మరొక రెండు సంఘటనలు ఉన్నాయి. The woman with the issue of blood for 12 years, 12 సంవత్సరాలుగా రక్తస్రావం అనే బాధ కలిగినటువంటి స్త్రీ, and the only daughter of Jairus, who was 12-year-old. తర్వాత 12 సంవత్సరాలు కలిగిన యాయీరు కుమార్తె. Now both these incidents are linked together. ఈ రెండు సందర్భాలు సంబంధాన్ని కలిగి ఉన్నాయి. There are two beautiful things we learn ఇక్కడ there. రెండు చక్కటి సంగతులు నేర్చుకుంటాం. First of all, we notice, మొదటిగా మనం నేర్చుకునేది, we find there is this woman who was suffering in her body. ఆమె శరీరమందు బాధపడుతున్న ఒక స్త్రీని చూస్తా. She did all that she could. ఆమె చేయగలిగిందంతా చేసింది. She spent all her living. ఆమె తనకు ఎంతో ఖర్చు పడింది. But she was not whole. ఆమె బాగుపడలేదు. Now she had one opportunity. అయితే ఇప్పుడు ఆమెకు ఒక అవకాశం వచ్చింది. Somehow she gathered the strength. ఎలాగో బలాన్ని కూడగట్టుకుంది. She was so weak. ఎంతో బలహీనమైన స్త్రీ. She was so sickly. చాలా రోగముతో ఉన్న స్త్రీ. She was thinking badly. చాలా దుర్వాసన వస్తున్నటువంటిది. But now she had one opportunity in her life. తన జీవితంలో ఒక్క అవకాశం ఆమెకు దొరికింది. She gathered the strength. ఆమె బలానంతా And చేరదీసుకొని, you notice she is going in the crowd, ఆమె జన సమూహం మధ్యలోనికి వెళ్ళి, thinking one thought in her mind. ఆమె మనసులో ఒకే ఒక ఆలోచన, If only I touch the hem of his garment, నేను ఆయన వస్త్రము చెంగును ముట్టుకుంటే చాలు, అంచును ముట్టుకుంటే I చాలు, shall be healed. నేను బాగుపడతాను. And what happened? ఏం జరిగింది? She came through the crowd. ఆమె ఆ జన సమూహం మధ్యలోనికి She వచ్చింది. touched the hem of his ఆ garment. యేసు ప్రభువారి యొక్క వస్త్రాన్ని ముట్టుకుంది. And you know what the Bible says? బైబిల్ ఏం చెప్తుందో And తెలుసా? the issue of blood in her body was stench. వస్త్రము చెంగు ముట్టుకోగానే వెంటనే ఆమె రక్తస్రావం And నిలిచిపోయింది. she was healed immediately. వెంటనే ఆమె బాగుపడింది. But while all that was happening, ఇదంతా జరిగే లోతు just imagine that scene. ఒకసారి ఆ సంఘటన ఊహించుకోండి. The Lord is walking, ప్రభు నడుస్తున్నాడు, going to the house of Jairus. యాయీరు ఇంటికి వెళ్తున్నాడు. Did you notice that? అక్కడ మీరు గమనించారా? As he was going, ఆయన వెళ్తూ ఉండగా there was so much of people around him. ఆయన చుట్టూ చాలా జనం ఉన్నారు. And this woman comes in the crowd. వారి మధ్యలోనికి ఆమె వస్తుంది. And she touched. ఆమె ముట్టుకుంది. And she got healed. బాగుపడింది. The Lord immediately stopped there. వెంటనే ప్రభు నిలిచి, The Lord stopped there. ప్రభు నిలిచిపోయాడు. And he turned around. ఆయన వెనక్కి తిరిగాడు. And he asked one question. ప్రశ్న అడిగాడు ఆయన, Who touched me? నన్ను ఎవరు ముట్టారు? Who touched me? ఎవరు నన్ను ముట్టారు? Who touched me? నన్ను ముట్టినది ఎవరు? Disciples said, శిష్యులు అన్నారు, Lord, what are you saying like ప్రభువా this? ఎందుకు ఇలా అంట? So many people are thronging around you. ఎంతో మంది మీద పడుతూ నడుస్తున్నారు And you కదా. say, who touched me?
ఇంత మీద పడుతుంటే నన్ను ముట్టుకున్న వారు ఎవరంట? God said, somebody has touched ప్రభు me. అన్నాడు, నన్ను ముట్టినది ఎవరు? Because the virtue has gone out of me. ఎందుకంటే నాలోని ప్రభావం బయటికి వెళ్ళి. My brother, my sister, నా ప్రియమైన సోదరి I సోదరుడా, learned a precious lesson for them. నేను ప్రశస్తమైన పాఠాన్ని నేర్చుకున్నాను. You know what is the lesson? ఏంటో తెలుసా? The touch of the crowd is different from the touch of the woman. జనసమూహమే ఆయన మీద పడుతున్నది వేరు, ఆమె ముట్టుకోవడం వేరు. Her touch was recognized by the Lord. ఆమె ముట్టుకోవడం ప్రభువు వారు గుర్తించారు. Going along with the crowd is one thing. గుంపులో అందరూ కలిసిపోవడం ఒకటి. But if the Lord has to look into your life and my ఈ life, జీవితాన్ని నా జీవితాన్ని ప్రభువు ఒకసారి చూస్తే can he say what he said to that woman? ఆయన ఆ స్త్రీతో చెప్పినది చెప్పగలడా? Daughter, be of good cheer, కుమార్తె ధైర్యం తెచ్చుకో, for thy faith has healed నీ thee. విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. Go in peace. సమాధానం గలదానివై వెళ్ళిపో. The Lord recognized her faith. ప్రభు ఆమె విశ్వాసాన్ని గుర్తించాడు. My dear brother and sister, ప్రియమైన సోదరుడా సోదరి, it is one thing that we say we believe in God. మనం దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నామని మనం చెప్పడం ఒకటి. But can God say that thing about you and me? అదే దేవుడు నీ గురించి నా గురించి చెప్పగలరా? I believe in him. నేను ఆయన నమ్ముతున్నానని I believe in her. ఆమెను నేను నమ్ముతానని దేవుడు చెప్పగలరా? You know what is actual Christian life is? అసలు క్రైస్తవ జీవితం అంటే ఏమిటో తెలుసా? Christian life is not we holding God's మనం hand, దేవుడి చేయి పట్టుకోవడం కాదు, but God holding our hand. దేవుడే మన చేతిని పట్టుకోవడం. If we hold his hand, మనమే ఆయన చేయి పట్టుకుంటే when time comes we will leave it. ఆ సమయం వచ్చినప్పుడు వదిలేస్తాం. అప్పుడు But when he holds our hand, ఆయన మన చేయి పట్టుకుంటే you know what he says? ఏం చెప్తాడు తెలుసా? I will never leave you nor forsake you. ఎన్నడు విడువను ఎన్నడు ఎడబాయ్. The touch of this woman was different, ఈమె యొక్క స్పర్శ ఎంతో భిన్నమైనటువంటిది, which was recognized by the Lord. ప్రభు చేత గుర్తించబడినటువంటిది. From among the whole crowd. అంత జన సమూహము ఉన్నప్పటికీ That is Christian life, my brother. అది క్రైస్తవ జీవితం. But when I was reading that, నేను ఈ భాగాన్ని చదువుతున్నప్పుడు did you notice one more thing? మరొక సంగతి మీరు గమనించాలా? Until the Lord dealt with this woman, ప్రభు ఆమె దగ్గర ఆగి మాట్లాడేంత వరకు he did not go to the house of Jairus. ఆయన యాయీరు ఇంటికి వెళ్ళలేదు మాట్లాడకుండా. Actually, he started to go to house of Jairus. యాయీరు ఇంటికి ప్రయాణం అయ్యాడు ప్రభు. But in between this incident మధ్యలో happened. ఈ సంఘటన జరిగింది. You know what is the picture of that? ఆ సంఘటన అర్థం ఏంటో That తెలుసా? speaks about he coming to his own, the people of Israel. ఆయన తన ఇంటి వారు ఇశ్రాయేలు ఇంటికి ఆయన వచ్చాడు. He came to his own, but his own believed him ఆయన తన not. స్వకీయుల యొద్దకు వచ్చాడు కానీ వారు ఆయన యందు విశ్వాసం And ఉంచలేదు. they received him not. వారు ఆయన అంగీకరించలేదు. Thank God for that. ప్రభుకి స్తోత్రం కలుగుగాక. Because of that, the Lord could turn and the woman got healing. అందుకనే ఆమె ఆ ప్రభువుని తాకగా ఆమె బాగుపడింది. That's a beautiful picture of the church. అది సంఘమునకు పోలికగా And కనబడుతుంది. unless he healed that woman, ఆమెను ఆయన బాగు చేయకుండా he didn't go to the house of యాయీరు Jairus. ఇంటికి ఆయన వెళ్ళలేదు. Unless he finishes his work with the church, సంఘము పరిచర్య పూర్తి కాకుండా again he is going to take up the work with the Israel. ఆయన ఇశ్రాయేలీయుల దగ్గరికి తర్వాత వస్తాడు. It's a beautiful picture there. ఇది ఎంతో రమ్యమైనటువంటి పాఠం. But I noticed one more thing. అయితే మరొక సంఘటన నేను చూశాను. There is a dual touch and dual task. రెండు సార్లు తాకడం, రెండు పనులు కనబడతాయి. First of all, look at the dual touch. మొదటిగా రెండు సార్లు తాకటం అంటే ఏంటో చూస్తాం. It was the woman who touched the Lord అక్కడ ఆమె ప్రభువును తాకింది, and she got healed. ఆమె బాగుపడింది. That speaks about our human responsibility. అది మానవులుగా మనం చేయాల్సిన బాధ్యత ప్రయత్నం. There are certain things God has commanded. As a faithful believer, we are supposed to obey Him. నమ్మకమైన విశ్వాసులుగా మనం ఏ పనులు చేయాలో సంగతులు ప్రభు రాయించాడు. But then we see in the second case, తర్వాత రెండవ సందర్భంలో the Lord touched the girl ప్రభు యాయీరు కుమార్తెను తాకాడు. and He brought her to life. ఆయన ఆమెకు జీవాన్ని ఇచ్చాడు. That speaks about the divine sovereignty. అది దేవుని యొక్క సార్వభౌమాధికారం. To touch we notice ఇక్కడ there. రెండు రకాలుగా తాకడాన్ని మనం చూస్తాం. But also we notice dual task there. అక్కడ రెండు రకాలైన పనులను కూడా చూస్తాం. I am surprised when I read నేను that. చదివినప్పుడు ఆశ్చర్యపోయాను. The woman came silently in the crowd. ఆమె మౌనంగా జనసమూహంలోనికి వచ్చింది. She touched and got healed. ఆమె తాకి స్వస్థపరచబడింది. In other words, మరొక మాటలో చెప్పాలంటే she wanted to keep it private, అది ఆమె రహస్యంగా ఉంచాలనుకుంది. but the Lord made it public. అయితే ప్రభు దాన్ని బహిరంగపరిచాడు. While Jairus wanted to make it public, అయితే యాయీరేమో దాన్ని
బహిరంగంగా చేయాలనుకున్నాడు. taking the Lord to his house, ఇంటికి తీసుకెళ్ళి, and that his daughter, even when he heard that she is dead, he still took the Lord there. చనిపోయిందని తెలిసినా గానీ ఆయన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. Just imagine that situation. ఒకసారి ఆ సంగతి ఊహించుకోండి. He wanted to make it public, దాన్ని బహిరంగంగా చేయాలనుకున్నాడు. but in that case the Lord made it private. అయితే ప్రభు ఒంటరిగా పోయి దాన్ని రహస్యంగా జరిగించాడు. Oh, the marvelous ways of the Lord. దేవుని మార్గములు అవి ఎంతో అద్భుతములు. The woman wanted to make it private, ఆమెమో రహస్యంగా చేయాలనుకుంది, but the Lord made it public. ప్రభు దాన్ని ఆగి వాళ్ళందరికీ Why బహిరంగపరిచాడు. did the Lord do like that? ఎందుకు ప్రభు అలా చేశాడు? Why he does like that? ఎందుకు ఆయన అలా You చేస్తాడు? know why? ఎందుకో తెలుసా? To remove all doubt from her mind. ఆమె మనసులోంచి అనుమానాలన్నీ తీసివేయడం Number కొరకై. 2, రెండవది to strengthen her faith. ఆమె విశ్వాసాన్ని బలపరచడం కొరకై. Number 3, మూడవది to call in front of everybody, అందరి ముందు పిలవడం కొరకై. daughter. కుమార్తె, కుమారి, After so many years, ఎన్నో ఏళ్ల తర్వాత she must have heard an endearing word like that. ప్రియమంగా పిలిచే ఒక పిలుపు ఎన్నో ఏళ్ల తర్వాత ఆమె Oh, what a loving Lord he is. ఓ ఎంత ప్రియమైన ప్రభువు ఆయన. So all these 4 storms of life, ఈ జీవితంలో ఉన్న 4 తుఫానులు they speak to us of these 4 different situations. 4 రకాల సందర్భాల గురించి మాట్లాడుతున్నాయి. They are all linked together. అవన్నీ కూడా ఒకదానితో ఒకటి కలపబడి ఉన్నాయి. May I quickly draw your attention to the verses that we have read, మనం చదివినటువంటి వచ్చిన భాగంలోకి త్వరగా ఒకసారి మనం చూస్తాం. because there we notice beautiful things. అక్కడ ఎంతో అద్భుతమైన సంగతి కనబడుతుంది. First of all, when I was reading that, మొదటిగా నేను దీన్ని చదువుతున్నప్పుడు notice the question in our mind is always, మన మనసులో ఉండే ప్రశ్న, Lord, why storms in my life? ప్రభువా నా జీవితంలో తుఫానులు ఎందుకు? Why difficulties in my life? కష్టములు ఎందుకు? Why sickness in my life? రోగము ఎందుకు? Why death and bereavement in my life? మరణము, ఎడబాటు ఎందుకు? My dear brother and sister, ప్రియమైన సోదరుడా సోదరి, man's life is short-lived and it is full of troubles. మానవ యొక్క జీవితము అల్పము, కష్టములు, శ్రమలతో But కూడుకున్నటువంటి. don't be discouraged. అయినా నిరుత్సాహపడవద్దు. Let's learn the practical lesson from this. అనుభవాన్ని పాఠం ద్వారా నేర్చుకుందాం. Notice in verse 22, 22వ వచనం చూస్తే, now it came to pass on a certain day that he went into the ship with his disciples. మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి, And he said unto them, let us go over unto the other side of the lake. And they launched. సరస్సు అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు ఆ దోణిని త్రోసి బయలుదేరిరి. Why the storms? ఎందుకు తుఫానులు? First of all, I noticed there, మొదటిగా నేను గమనించింది the storm came in their life in spite of their obedience. వారి జీవితంలో ఎందుకు తుఫాను వచ్చిందంటే మొదటిది వారి అవిధేయత వలన. The Lord said, let us go over. వెళ్దాము, దాటి వెళ్దాము అన్నాడు. And they launched forth the ship. వాళ్ళు బయలుదేరారు, They listened to the word. మాట విన్నారు, They obeyed the Lord's ప్రభు commandment. యొక్క ఆజ్ఞకు లోబడ్డారు, దోణి తోశారు. Obedient disciples. వారు విధేయులైన శిష్యులు. The first thing we should learn ఇక్కడ here, మనం నేర్చుకున్న మొదటి సంగతి ఏమిటి? in spite of obedience, the storm came in their life. లోబడిన తుఫాను వచ్చింది. You know what is our question? మన ప్రశ్న ఏమిటి? Lord, am I not a good believer? దేవా, నేను మంచి విశ్వాసిని I read the Bible. బైబిల్ చదువుతాను, I pray prayers. ప్రార్థన I చేస్తాను, go to the assembly. సంఘానికి వెళ్తాను, Whatever possible, Lord, I try to do whatever best I can. అన్ని కూడా ఉత్తమంగా నేను చేస్తాను. Then why storms in my అయినా life? నా జీవితంలో ఎందుకు ఈ తుఫానులు? Dear brother and sister, ప్రియమైన సోదరి if సోదరుడా, the storm wouldn't have come in their life in spite of their obedience, వారి లోబడిన తుఫాను రాకపోతే they would have never exclaimed like that, what manner of man is ఈయన this? ఎవరో అని వారు ఎన్నడూ ఆశ్చర్యపోకపోదు. They would have never known the Lord, ఆ ప్రభు ఎట్టివాడో వారికి తెలియకపోవును. that he is a sovereign God. ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు. He can command the winds and water. ఆయన గాలిని నీడను ఆజ్ఞాపించగలిగిన వాడని వారికి తెలియకపోయేది. Their understanding about their Lord was changed. వారి యొక్క ప్రభుని గురించినటువంటి అర్థం చేసుకోవడం ఈ సంఘటన ద్వారా మారిపోయింది. Why the difficulties come in our life? ఎందుకు మన జీవితంలో కష్టాలు వస్తున్నాయి? You know why? ఎందుకని? To change our opinion about the Lord, దేవుని పట్ల, మన ప్రభు పట్ల మన అభిప్రాయం మార్చడం కొరకై, that we may know him, ఆయన మన ఎరుగు we may నిమిత్తం, increase in our knowledge about him, ఆయన గురించిన అనుభవ జ్ఞానంలో ఎదుగు నిమిత్తం. how loving Lord he is, ప్రభు ఎంత ప్రేమ how కలిగిన caring Lord he is. ఎంత జాగ్రత్తగా మనల్ని చూస్తున్నాడు. He will never leave us nor forsake us. ఆయన
ఎన్నడూ మనల్ని విడివాడు, ఎన్నడూ ఎడబాయడు. My dear brother and sister, ప్రియమైన సోదరి సోదరులారా, never complain about the Lord. ప్రభుపై ఏనాడు సణుగుకోవద్దు. He will not let anything come in your life and my life which will harm us. మనకి నష్టం కలిగించేటట్టుగా దేన్ని ఆయన మన జీవితంలో అనుమతించడు. In spite of obedience, the storm came. లోబడిన తుఫాను వాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చింది. Secondly, రెండవది, in spite of the presence of the Lord, the storm came. ప్రభువు ఉన్న తుఫాను వచ్చింది. Isn't it? Sometimes we question the Lord. కొన్నిసార్లు మనం ప్రశ్నిస్తాం ప్రభుని, Lord, ప్రభువా where are you? ఎక్కడున్నావయ్యా? Are you with us or not? మాతో ఉన్నావా లేవా? You said, I will be with you until the end of the age. జీవ సమాప్తి వరకు సదాకాలం ఉంటానని వాగ్దానం You చేశావు. said, for where 2 or 3 gather together, there am I. ఇద్దరు ముగ్గురే నా నామమున అక్కడ వారి మధ్య ఉంటాను అని Lord, చెప్పా. are you not with us? ఇప్పుడు నాతో లేవా? Where are you, Lord? ఎక్కడున్నావు ప్రభువా? You see, the Lord was with them. ఇక్కడ చూడండి, ప్రభు వారితోనే ఉన్నా. And in spite of the presence of the Lord, the storm came. ప్రభు సన్నిధి వారితో ఉన్నా తుఫాను వచ్చింది. Why did that happen? ఎందుకు అది జరిగింది? To teach us a very beautiful lesson. మనకి చక్కటి పాఠాన్ని నేర్పించడం. And you know what is the lesson? ఏంటో తెలుసా పాఠం? In spite of all the presence of the Lord, ప్రభు సన్నిధి ఉన్నప్పటికీ the Lord wanted them not to take for granted. అది ప్రభు సన్నిధి ఉంది కాబట్టి ఎలా పడితే అలా ఉండడానికి ఆయన అనుమతి The ఇవ్వలేదు. Lord was there, ప్రభు ఉన్నాడు, but he was silent. మౌనంగా ఉన్నాడు, He was sleeping. నిద్రపోతున్నాడు. And they were talking. వాళ్ళు ఏం They మాట్లాడుకుంటారు? were sailing. వాళ్ళు దూని They నడుపుతారు, were in troubles. వాళ్ళు ఇబ్బందిలో ఉన్నారు. But the Lord was there, అయితే ప్రభు ఉన్నాడు, and he was silent. ఆయన మౌనంగా ఉన్నాడు. My brother, my sister, ప్రియమైన సోదరి సోదరుడు, I learned a very precious lesson there. ప్రశస్తమైన పాఠాన్ని నేను The నేర్చుకున్నాను. Lord is with his people. ప్రభు తన ప్రజలతో ఉన్నాడు. Many times he is listening to us. చాలా సార్లు మన మాటలు వింటూనే Many times ఉన్నాడు. he is knowing us. ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు, But he is silent. అయినా మౌనంగా ఉన్నాడు. Thank God he is silent. ఆయన మౌనంగా ఉన్నందుకై Because దేవునికి if స్తోత్రం. he speaks, ఒకవేళ ఆయన మాట్లాడితే things will be difficult for us to సంగతులు bear. నీకు నాకు మారిపోతాయి. Many a time, చాలా సార్లు today we notice the Lord is ఈ silent. రోజున ప్రభు మౌనంగా ఉన్నాడని And గమనిస్తున్నాం. that's why people do whatever they అందుకే like. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రజలు They think the జరిగిస్తున్నారు. Lord doesn't know what's ప్రభు happening. తెలీదు ప్రభుకి అని అనుకుంటున్నాడు. I learned a very precious lesson there. ప్రశస్తమైన పాఠాన్ని నేను నేర్చుకున్నాను. Listen, these 3 occasions. ఈ 3 సందర్భాలు వినండి. In front of them was the Red Sea. వారి ముందు ఎర్ర సముద్రం ఉన్నప్పుడు, Behind them was the armies of Pharaoh. ఫరో సైన్యము వెనక ఉన్నప్పుడు, If they go there, death. ముందుకు వెళ్తే మరణం, If they go back, death. వెనక్కి వెళ్ళినా మరణమే. What did they do? వాళ్ళు ఏం చేశారు? They asked to Moses. మోషేను అడిగారు. Moses prayed to God. మోషే ప్రార్థన And చేశాడు. what did God say to దేవుడు them? ఏం చెప్పాడు మోషేకి? Through Moses, God said to them, మోషే ద్వారా ప్రభు ఏమన్నాడంటే, Exodus 14 and verse 13, 14, 13 నిర్గమాకాండం, stand still and see the salvation of the Lord. మీరు ఓరకే నిలిచి ఉండండి, దేవుని రక్షణ మీరు What చూస్తారు. was that? ఏంటది? Stand still. ఓరకనే నిలిచి You ఉండడం. read Psalm 46 and verse 10. 46:10 కీర్తన గ్రంథం. When psalmist was passing through difficulty, కీర్తనకారుడు శ్రమల గుండా వెళ్తూ what was ఉండగా the word of God to him? ప్రభు ఇచ్చిన మాట ఏమిటి అంటే, Psalm 46 and verse 10. కీర్తన గ్రంథం 46:10, Be still and know that I am God. మీరు ఓరకే ఉండి ఆయన దేవుడు అని తెలుసుకోండి. Number 1, మొదటిది stand still. ఊరకనే ఉండండి. Number 2, రెండవది be still. మీరు ఏమీ చేయకుండా ఉండండి. But when you read Ruth and chapter 3 and verse 18, రూతు గ్రంథము 3వ అధ్యాయం 18వ వచనం చూసినప్పుడు, Naomi said to Ruth, నయోమి రూతుతో ఇలా అంటుంది, sit still and see what the man will do for you. అతడు ఏం చేస్తాడో నువ్వు అక్కడ ఊరకనే ఉండి కూర్చుని చూడు అని You చెప్పి. know what's my prayer to the Lord నా today? ప్రార్థన ఈ రోజున ఏమిటో తెలుసా In ప్రభువుకి? these 3 situations, ఈ 3 సందర్భాల్లో when they stood still, వాళ్ళు ఊరకనే నిలబడినప్పుడు, when they became still, వాళ్ళు మాట్లాడకుండా మౌనంగా when ఉన్నప్పుడు, she sat still, మూడవది మౌనంగా కూర్చున్నప్పుడు the Lord worked for them. ప్రభు వారి పక్షంగా My పనిచేశాడు. brother, my sister, సోదరుడా సోదరి, when we are silent, మనం మౌనంగా ఉంటే the Lord will work. ప్రభు పనిచేస్తాడు. When the Lord is silent, ప్రభు మౌనంగా ఉంటే be careful how you work. నీవు ఎలా పనిచేస్తున్నావో జాగ్రత్త. These days, my prayer to the Lord is, నేటి దినాల్లో నా ప్రార్థన ఏంటి అంటే, Lord, you know everything about us. ప్రభువా మా గురించి సమస్తాన్ని నీవు ఎరుగుదు. Inside out,
బయట లోపల every one of us, అందరి గురించి about our families, మా కుటుంబాల గురించి about our assemblies. సంఘాల గురించి In spite of that, you are silent. ఇన్ని జరుగుతున్నా దేవాని మౌనంగా ఉన్నా. You know what's my prayer? నా ప్రార్థన ఏంటో తెలుసా? Lord, will you please give me little of your silence? ప్రభువా నీ మౌనంలో కొంచెమైనా నాకు ఇస్తావా? The Lord was there with them, ప్రభు వారితోనే ఉన్నాడు, but he was silent, ఆయన మౌనంగా ఉన్నాడు. that they might know what God he is. ఆయన ఎలాంటి దేవుడో వారు ఎరగాలి అని మౌనంగా. Notice the third thing there. మూడవది చూడండి, Verse 22 itself. 22వ వచనంలో Now it came to pass on a certain day that he went into a ship and with his disciples, and he said to them, Let us go over unto the other side of the lake. And they launched forth. But as they sailed, he fell asleep. And there came down a storm of wind on the lake, and they were filled with water and were in jeopardy. 23వ వచనం, వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించాను. అంతలో గాలివాన సరస్సు మీదికి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. The storm came in spite of their obedience. వారు లోబడిన తుఫాను వచ్చింది. The storm came in spite of the presence of the Lord with ప్రభు them. సన్నిధి వారి మధ్య ఉన్న తుఫాను వచ్చింది. The storm came in spite of they being experienced mariners. మూడోది అపాయకర గొప్ప ఆనందాన్ని వాళ్ళు కలిగి ఉన్న తుఫాను వచ్చింది. Mariners. They were sailors. వాళ్ళు చక్కగా దోణి నడిపించగలిగిన సామర్థ్యం ఉన్నా కానీ తుఫాను ఎదుర్కోవడం కష్టమైంది. In other words, మరొక మాటలో చెప్పాలంటే this was not the first storm in their life. ఇదే మొదటి తుఫాను కూడా కాదు వారికి. They were familiar with that lake. ఈ సరస్సు అంతా బాగా పరిచయం వారికి. No time to tell about the lake. అసలు ఆ సరస్సు గురించి చెప్పడానికి సమయం There లేదు. are 4 names given to that lake. అదే సరస్సుకి 4 పేర్లు ఇవ్వబడ్డాయి. It is the wind will come, or the storm will come from about 1500 feet down on that lake. ఆ 1500 అడుగుల ఎత్తు నుంచి కిందకు వచ్చే తుఫాను అది. They have survived the storms earlier. ముందుగానే వాళ్ళు ఆ తుఫాన్ని వాళ్ళు దాటి వచ్చారు. They were experienced sailors. వాళ్ళు దోణిని నడపగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. But did you notice here? అయితే ఇక్కడ ఏమైంది? They did not depend upon their experiences. వారు తాముకు ఇంతకు ముందు అనుభవాల మీద ఆధారపడటం లేదు. Dear brother and sister, ప్రియమైన సోదరి you and సోదరులారా, I have gone through many situations of life. నీవు నేను ఎన్నో సంఘటనలు అనుభవాలు మనకున్నాయి. But none of our past experience will come to our help. అయితే మన పాత అనుభవం ఏది మనల్ని ఇప్పుడు రక్షించలేదు. What did they do there? అక్కడ వాళ్ళు ఏం చేశారు? When they knew that they are helpless, వాళ్ళు నిస్సహాయులుగా ఎరిగిన they తర్వాత cried unto the Lord. ప్రభువుని వాళ్ళు పిలిచారు. And what did they say? వాళ్ళు ఏమన్నారు? Did they say like this? ఇలా అన్నారా? Master, Master, we perish? ప్రభు వినసి I don't think so. నేను ఇంత నెమ్మదిగా చెప్పుకుంటున్నా. How they must have said? ఎలా చెప్పుకుంటారు వాళ్ళు? Master, Master, we perish. ప్రభువా ప్రభువా మేము నశించిపోతున్నాం. They must have cried from here. వాళ్ళు చాలా గట్టిగా అరిచి Because ఉంటారు. they knew now they are helpless. ఎందుకంటే ఇప్పుడు అపాయకరమైన స్థితిలో వాళ్ళు ఉన్నారు. Though they were mariners, వాళ్ళు నైపుణ్యం కలిగిన వాడ నావికులే అయినా, but they called upon the master of all mariners. అయితే మాకు ఇంత అనుభవం ఉన్నా వాడ నావికులందరికంటే యజమానుడు అయ్యా నువ్వు. Many a time when you and I pass through situations of life, నీవు నేను అనేకమైన అనుభవాలు కూడా మనం వెళ్తున్నప్పుడు how many things can I share with you? ఎన్ని సంగతులు నేను మీతో పంచుకోగలను. So much of difficulty in one life. ఒక్కొక్కరి జీవితంలో ఎంతో ఎంతో కష్టాలు కనబడతాయి. As a servant of God, దేవుని సేవకునిగా we come across many situations, చాలా సంఘటనలు నేను చూస్తాను. many families. ఎన్నో కుటుంబాలు Oh, చూస్తున్నాను. what all types of storms in many lives. ఎన్నెన్ని రకాల తుఫాన్లు ఉన్నాయో విశ్వాసుల I జీవితాలు. just want to pass on a word of encouragement. మీ అందరి ప్రోత్సాహం కొరకే ఒక మాట నేను మీకు Dear అందిస్తాను. brother, don't be discouraged. ప్రియమైన సోదరుడా నిరుత్సాహపడవద్దు. Dear sister, don't be ప్రియమైన discouraged. సోదరి నిరుత్సాహపడవద్దు. In spite of obedience, విధేయత ఉన్నప్పటికీ the storms comes in life, జీవితంలో సమస్య తుఫాన్లు వస్తాయి. that we might know the Lord better. మన ప్రభు శ్రేష్ఠుడు అని ఎరుగు నిమిత్తం In spite of His presence, ఆయన ఉన్నప్పటికీ the storms comes in our మన life, జీవితంలో తుఫాన్లు వస్తాయి. that we may depend upon Him. ఆయనపై మనం ఆధారపడి నిమిత్తం In spite of our past మన experiences, గత అనుభవాలు మనకు ఉన్నప్పటికీ the storms comes in our life, తుఫాన్లు వస్తాయి. that we might continue to look to the Lord and call upon Him and pray to Him. మనం ఆయన వైపు ఎల్లప్పుడూ చూస్తూ మనం ఆయన ప్రార్థన చేయడం కొరకై. Did you notice that word? ఇప్పుడు ఆ మాట గమనించారా? That they were in jeopardy. వాళ్ళు అపాయకరమైన స్థితిలో
స్థితిలో ఉండిరి. What do you mean by that? దాని అర్థం ఏమిటి? They were in jeopardy. వాళ్ళు అపాయంలో పడ్డారు. That means they have never faced situation like that. దాని అర్థం ఏంటంటే ఎంతకు ముందు ఎంత దారుణంగా ఎప్పుడు ఎదుర్కోలేదు తుఫాన్ని. Why were they in jeopardy? ఎందుకు వాళ్ళు అపాయకరమైన స్థితిలో పడ్డారు? The fourth reason is given there. నాలుగవ కారణం ఇక్కడ రాయబడింది. It is one thing that the ship is on the water. ఒకటి నీళ్ల మీద దోణి ఉండడం ఒక సంగతి. Ship has to be on the water. ఆ నీళ్ల మీదనే దోణి ప్రయాణం చేయాలి. But if the water comes in the ship, ఇప్పుడు ఆ దోణిలో నీళ్లుంటే that's a dangerous thing. అది అపాయం. Why they were in jeopardy? ఎందుకు వాళ్ళు అపాయంలో పడ్డారు? Because we read the water came in the ship. ఎందుకంటే ఆ నీళ్లు దోణిలోనికి వచ్చాయి. Why we are in jeopardy? ఎందుకు మనం చాలా సార్లు అపాయంలో ఉంటాం? Why the families are in jeopardy? ఎందుకు కుటుంబాలు అపాయంలో ఉన్నాయి? Why we are helpless today? ఎందుకు ఈ రోజు మనం నిస్సహాయులం? Because the water of the world is entering into our homes. లోక సంబంధమైన నీళ్లు మన కుటుంబాలకు వచ్చి The చేరాయి. water of the world is entering in our lives. లోకమనే నీళ్లు మన జీవితాల్లోనికి వచ్చి చేరాయి. The water of the world is entering into the assembly. లోక సంబంధమైన నీళ్లు సంఘములోనికి వచ్చి We చేరాయి. take so many things about the water of the లోక world. సంబంధమైన నీళ్లు అనే విషయంలో ఎన్నో చెప్పవచ్చు. Today we have taken it all lightly. ఈ రోజున చాలా తేలిగ్గా So తీసుకుంటున్నాం. much of world in our life. జీవితంలో ఎంతో లోకము ఉంది. And that is the problem of we coming into jeopardy. అందుకనే అపాయంలో పడుతున్నా. I was reading that verse. నేను ఆ మాట చదువుతున్నప్పుడు Let me conclude with that verse. ఆ మాటతో నేను పూర్తి చేస్తాను. When they were in jeopardy, వాళ్ళు అపాయ స్థితిలో did you ఉన్నారు. notice in that verse? ఆ వచనంలో మీరు గమనించారా? Verse 24. 24 When they cried out, Master, Master, we perish. ప్రభువా ప్రభువా నశించిపోతున్నామని చెప్పి Now say what I say. Then he arose. And then he arose. ఆయన లేచి And he rebuked the disciples. ఆయన శిష్యులను గద్దించెను. Does your Bible say like that? అని ఉందా మీ బైబిల్లో? Does your Bible say like మీ that? బైబిల్ అలా ఉందా? No, my brother. లేదు సోదరుడా. What does the Bible say? ఏం చెప్తుంది దేవుని When వాక్యం? they cried to him, వారు ప్రభువుని ప్రార్థించినప్పుడు he arose ఆయన లేచి and he did not rebuke the disciples, ఆయన శిష్యులను గద్దించలేదు. but he rebuked the wind అయితే గాలిని ఆయన గద్దింపగానే and the raging of the water. ఆ నీటిని గద్దింపగానే Compare that with verse 25. 25తో మీరు చూడండి. And he said unto them, అప్పుడు ఆయన వారితో where is your faith? మీ విశ్వాసము ఎక్కడ? Did you see the contrast? మీరు చూసారా ఆ తేడాని? To whom he should rebuke? అసలు ఎవరిని గద్దించాలి? He should rebuke the disciples, శిష్యులనే గద్దించాలి. for they were lacking faith. ఎందుకంటే విశ్వాసం లేదు. But whom is rebuking? అయితే ఎవరిని గద్దిస్తున్నాడు? My brother, to whom is rebuking? ప్రియమైన వారులారా, ఎవరిని గద్దిస్తున్నాడు? He is rebuking the winds and the ఆయన water. గాలిని నీళ్లను గద్దిస్తున్నాడు. But he is lovingly telling to the అయితే disciples, శిష్యులతో మాత్రం ప్రేమగా చెప్తున్నాడు. where is your faith? ఈ విశ్వాసమే. My brother, my sister, సోదరి సోదరుడా, let any situation come in our మన life, జీవితంలో ఎలాంటి సంఘటనైనా జరగని, in spite of obedience, విధేయత ఉన్నప్పటికీ, in spite of his ప్రభు presence, సన్నిధి ఉన్నప్పటికీ, in spite of our experience, మన గత అనుభవాలు ఉన్నప్పటికీ, because we allow the world, water of the world to enter, దోషం మనలోనికి ఉన్నప్పటికీ, when we know him, మనం ఆయన ఎరిగి, when we cry him, మనం ప్రార్థించినప్పుడు he will rebuke the situations in our life. ఆయన మన జీవితంలో ఉన్న పరిస్థితులు గద్దిస్తాడు. His only question will be, అయితే ప్రశ్న ఇలా ఏమిటి అంటే మనకి, where is your faith? నీ విశ్వాసము ఎక్కడ? If the Lord has to ask that question to us, ప్రభు మనల్ని ఆ ప్రశ్న అడిగితే where will we stand? ఎక్కడ ఉంటాం? When that was asked to them, వారిని అడిగినప్పుడు they were wondered. వాళ్ళు భయపడ్డారు, And what did ఆశ్చర్యపోయారు. they say one to another? ఒకరితో ఒకటి ఇలా చెప్పుకుంటా ఉన్నారు, What manner of man is this? ఈయన ఎత్తివాడు, Even the winds and the water. గాలి నీళ్లు ఆయనకు Do లోబడుతున్నాయి. you believe our God is such? మన దేవుడు ఇత్తివాడు అని నీవు నమ్ముతున్నావా? He is same yesterday, today and forever. నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నవా? What he has done for them, ఆయన వారికి ఏం చేశాడు? he is ready to do for us. మన కొరకై ఈనాడు అది చేయడానికి Don't be discouraged, my brother. నీవు విచారపడాల్సిన అవసరం లేదు. Whatever kinds of storms may నీ be, జీవితంలో ఎన్ని తుఫాన్లు వచ్చినా don't be discouraged. నిరుత్సాహపడవద్దు. Let us know that the Lord is there. ప్రభు నాతో ఉన్నాడు, మర్చిపోవద్దు. And what did he say? ఏమన్నాడు ఆయన? Let us go forth. మనము అద్దరికి వెళ్ళుదాం. You see, that is the word of the Lord for us. ప్రభు మనకిచ్చే మాట అదే. Let us go forth. మనము అద్దరికి పోదాము. One day we are going to go forth. ఒకానొక రోజున మనం అద్దరికి The వెళ్ళిపోతాం. Lord is there. ప్రభు ఉన్నాడు He is with us. మనతో. There is hardly any time now.
ఇప్పుడు ఇక ఎక్కువ సమయం లేదు. And we will, along with the Lord, reach to the other మనం shore. ప్రభువుతో పాటు అద్దరికి వెళ్ళిపోతాం. కాలం సమీపం. Until then, అంతవరకు may you and I be men and women of faith, మనమందరం కూడా విశ్వాసులుగా, విశ్వాస వీరులుగా ఉందాం. living our Christian life for the glory of God. క్రైస్తవ జీవితాన్ని ప్రభు మహిమ కొరకై బ్రతుకుదాం. May the good Lord bless His word to your heart and mine. మన మంచి ప్రభు నీ హృదయానికి, నా హృదయానికి ఈ వచనాలు దీవించునుగాక. Such a loving Lord is there. అంత ప్రియమైన ప్రభు మనకున్నాడు. That's why a hymn writer said like this. అందుకనే కీర్తనకారుడు ఇలా చెప్పాడు. विश्वास की चट्टान है प्रभु यीशु, निराश ना हो तेरा ही. विश्वास की चट्टान है प्रभु यीशु, निराश ना हो तेरा ही. निर्बल को बल देता प्रभु यीशु, निराश ना हो तेरा ही. विश्वास की चट्टान है प्रभु यीशु. May the good Lord bless His word to your heart and mind. నీ హృదయానికి, నా హృదయానికి మంచి ప్రభు ఈ వాక్యాన్ని దీవించునుగాక. Let us live a life of faith and honor the Lord through our life, విశ్వాస జీవితాన్ని జీవిద్దాం. ప్రభుకి మహిమకరంగా జీవిద్దాం. that we may enjoy the peace of the Lord in our Christian life. మన క్రైస్తవ జీవితంలో దేవుని సమాధానాన్ని అనుభవిద్దాం. Being a men and women of faith, living for the glory of God. మనము దేవుని యందు విశ్వాసము కలిగిన స్త్రీ పురుషులుగా జీవితాన్ని Shall కొనసాగిద్దాం. we close our eyes? కళ్ళు మూద్దామా? Gracious God and our Father, ప్రభు కలిగిన మా గొప్ప తండ్రి, ప్రభువా, you know each one of us మా అందరినీ మీరు ఎరుగుదురు. and the difficulties of storms we are passing through. మా జీవితాల్లో ఉన్న కష్టాలన్నింటినీ మీరు ఎరుగుదురు. You are the one who can claim the peace in our life. ఈ తుఫాన్ల మధ్య సమాధానాన్ని ప్రకటించగలిగిన వాడు నీవు ఒక్కడవే. So we depend upon you, O Lord. అందుకనే ప్రభువా నీపై మేము ఆధారపడుతున్నాం. We, your people, మేము నీ ప్రజలం. look to you at this evening. ఈ సాయంకాలం వేళ నీ వైపు చూస్తున్నాం. There are storms of circumstances. సమస్యలు, సందర్భాలు అనేకమైనవి తుఫానులుగా ఉన్నాయి. We are passing through storms of discouragement, నిరుత్సాహము అనే తుఫానులు ఉన్నాయి, వెళ్తున్నాం. loneliness in our life. ఒంటరితనం మాలో ఉంది. Nobody can understand us, మమ్మల్ని ఎవరు అర్థం చేసుకోరు. but the Lord knows every situation. ప్రభువా ప్రతి పరిస్థితిని నీ వెలుగుతుంది. The weak and sick bodies of ours. నా శరీర బలహీనము, రోగముతో ఉందని మీరు ఎరుగుదురు. And then there are some of us who have gone through the experience of the bereavement. కొంతమంది మాలో మరణాన్ని బట్టి విడిచిపెట్టబడిన వారు ఉన్నారు. But you who brought the peace in the house of Jairus, యాయీరు ఇంటికి నీవు సమాధానాన్ని ప్రకటించగలిగావు. you have taken our beloved ones from among us. మాలో కొంతమంది జీవితాల్లో ప్రియులైన వారిని మీరు తీసుకుని వెళ్ళిపోయారు. Lord, you may fill that gap with your presence in our life. ప్రభువా ఈ ఎడబాటును నీవే తీర్చాలి అని కోరుతున్నాను. Whatever be the storms our dear brothers and sisters going through, ఇక్కడ ప్రియ సోదరుడు, సోదరీలు ఎలాంటి అనుభవాలు గుండా వెళ్తున్నారు. Lord, help us not to doubt about it. ప్రభువా అనుమానం, నీపై సందేహపడకుండా సహాయం We చేయి. may totally depend upon you నీపై పరిపూర్ణంగా ఆధారపడడానికి సహాయం and చేయి. have that faith like that woman, అలాంటి స్త్రీ కలిగినటువంటి విశ్వాసాన్ని ఇవ్వండి. with a touch of a different way, భిన్నమైన రీతిలో స్పృశించండి. and that we may live and honor you through our life. మా జీవితంలో నీకు ఘనత తెచ్చే బ్రతుకు మాకు ఇవ్వండి. Disperse us with your blessings, నీ ఆశీర్వాదాలతో మమ్మల్ని and పంపించండి. may the peace of God rule in our heart, in our home, దేవుని సమాధానం మా హృదయాలను, మా కుటుంబాలను ఎలనివ్వండి. and that we may enjoy the blessings of the Lord ప్రభు యొక్క ఆశీర్వాదాలు అట్టి విధంగా ఆనందించనివ్వండి. and live a life of faith until His coming. మా ప్రభు రాకడ వరకు విశ్వాసపు జీవితాన్ని కొనసాగించడానికి సహాయం చేయండి. Thank you for hearing us. ప్రభువా మా ప్రార్థన విన్నందుకై In స్తోత్రాలు. the name of our Lord and our Savior, Jesus Christ, we pray. యేసు క్రీస్తు ప్రభు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. Amen. అందరికీ వందనాలు.